నిన్న నైట్ ఫ్రీగా చేపిస్తానని వెళ్ళి ఈ రోజు నా బెడ్షీట్ అడిగితే చూడండి గైస్ ఇల్లు ఎలా తీసుకొచ్చి నా చేతిలో పెట్టారో ఇల్లు. ఈ రోజు మసీద్ లో చూడండి ఎన్ని ఐటమ్స్ మాకు వచ్చేసరికి పెట్టారో, అలాగే ఎంత మంది కూర్చున్నారో చూడండి గైస్. ఈ రోజు మార్నింగ్ లేవగానే మసీద్ కి ఈ రోజు లేట్ గా అయితే వెళ్లాల్సి వచ్చింది, ఎందుకో చూడండి. హలో గైస్, నేను లేచి రెడీ అయ్యే లోపల మొత్తం 4:30 అయితే అయిపోయింది. ఇంకా హాఫ్ అన్ అవర్ లో మొత్తం ఫుడ్ అనేది ఫినిష్ చేయాలి. ఎలా ఫినిష్ చేశానో అయితే చూడండి. ఫుడ్స్ వచ్చేసరికి అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కాబట్టి చాలా చల్లగా అయితే ఉన్నాయి. సో ముందుగా వీటన్నిటిని వచ్చేసరికి వేడిగా అయితే చేసుకోవాలి. తినడానికి చల్లగా చేసుకుంటే బాలేవన్నమాట. సెహరీకి చేసుకున్న మీల్ వైట్ రైస్, ఒక ఎగ్, అలాగే రసం అండ్ కర్డ్ అనమాట. సో గైస్, ఫైనలీ సెహరీ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే అజా అయితే ఇస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం చూసుకుంటే 5:10 అయితే అయింది. ఇంకా అజా కూడా అయితే ఇచ్చేసారు. ఇప్పుడు వచ్చేసరికి నమాజ్కి అయితే వెళ్ళాలి. ఈరోజు ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో అయితే వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. ఫాస్టింగ్తో ఎలా మేనేజ్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:44 అయితే అవుతుంది. మార్నింగ్ నుంచి మా మేడం అయితే ఏం కాల్ అయితే చేయలేదు. సో దానికని మార్నింగ్ అయితే నమాజ్కి వెళ్ళి వచ్చేసి ఆఫ్టర్నూన్ వరకు అయితే పడుకున్నాను. 11:40 వరకు అయితే పడుకున్నాను. ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి నమాజ్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఇప్పుడు నేనైతే అజా అయితే ఇచ్చేశారు. ఇప్పుడు నేను వచ్చేసరికి మసీద్కి అయితే వెళ్తున్నాను. మసీద్లో నమాజ్ చేసుకొని దాని తర్వాత ఒకవేళ మా మేడంకి నాకు కాల్ చేస్తే ఇంకా మా మేడం దగ్గరికి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాలి. ఇప్పటికి వచ్చేసరికి నిజంగా కొంచెం రెస్ట్ తీసుకున్నా కాబట్టి పర్వాలేదన్నమాట. ఎందుకంటే నిన్న వచ్చేసరికి నాకు చాలా అంటే ఎక్కువ స్ట్రగుల్ అయితే ఉండింది. ఎందుకంటే నిన్న వర్క్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉండింది, బయటికి వెళ్ళాం కాబట్టి. అలాగే చాలా నీళ్ళ దప్పిక అయితే ఉండింది. ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ నుంచి రెస్ట్ తీసుకున్నా కాబట్టి కొంచెం బెటర్గా అయితే ఫీల్ అవుతున్నాను. సో మసీద్ అయితే వచ్చేసింది చూడండి గైస్. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మా మేడం అయితే కాల్ అయితే ఏం చేయలేదు. సో దానికని చెప్పి నేను రూమ్లో అయితే రెస్ట్ అయితే తీసుకుంటూ అయితే ఉన్నాను. ఇప్పుడు మా మేడం అయితే ఫోన్ చేసి పిలిచిందనమాట. సో సభాసలంకి రా అని చెప్పి. సో అక్కడికైతే వెళ్తున్నాను. నిజంగా ఈరోజు సరికి ఉపవాసం కొంచెం టఫ్గానే అయితే ఉంది, ఎందుకంటే బయట కొంచెం ఎండగా ఉంది. అలాగే మార్నింగ్ నేను ఎక్కువ వాటర్ కూడా ఏం తాగలేదన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం దాహంగా కూడా అయితే ఉంది. ఇప్పుడు ఇంకా 1 అవర్ అయితే ఉంది ఇఫ్తార్కి. సో ఈ 1 అవర్ ఎలాగోలా పేషెన్స్ అయితే గట్టిగా అయితే పెట్టుకొని అయితే ఉన్నాను. సో ఈ 1 అవర్ తర్వాత ఇఫ్తార్ అయితే కంప్లీట్ అయిపోతుంది. రంజాన్లో మనకు దాహం వేసినా లేదంటే ఆకలి వేసినా దేవుడి కోసం ఖచ్చితంగా ఉపవాసం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. సో దేవుడిని తలుచుకుంటూ అయితే ఉండాలి. ఇట్లాంటి సమయంలో మనం ఎంత వర్క్లో ఉన్నా కూడా దేవుడిని తలుచుకుంటూ అయితే ఉండాలి. ఇటువంటి టైమ్స్లో మనకేంటంటే ఎక్కువ పుణ్యం అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి చాలామంది వరకు అయితే చాలా ముసలోళ్ళు కూడా అయితే ఉపవాసం అయితే ఉంటారనమాట. ఈ రంజాన్ నెలలో నీరస పడిపోతారనమాట. ఇంకొంతమంది అయితే ఇప్పుడు ఏమంటే నాకు డ్యూటీ లేదు కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఉండింది కాబట్టి నేను వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేయలేదు ఎక్కువ. ఇప్పుడు పిలిచింది కాబట్టి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఇప్పుడైతే వెళ్ళాలి. సో చూద్దాం, అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేం వర్క్ చెప్తారనేది చూపిస్తాను. మా మేడం దగ్గరికి వెళ్తూ ఉంటే సగం దూరం వెళ్ళిన తర్వాత మా మేడం వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నావు అని చెప్పింది. నేను ఇప్పుడే సభాస్థలంకి వెళ్తున్నాను అని చెప్తే, సరే తొందరగా మళ్ళీ వెనకలరా, నేను కొన్ని ఐటమ్స్ ఇస్తాను, మీ మేడంకి వెళ్ళి ఇవ్వు అని చెప్పింది. ఏదేదో ముందే చెప్పుంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా అనుకున్నాను. మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వచ్చి మళ్ళీ నేను వెళ్ళే లోపల టైం అయితే ఇఫ్తార్ టైం కూడా అయిపోతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి దగ్గర 4:50 అయితే అవుతుంది. ఇంకా మనకు టైం వచ్చేసరికి 30 నిమిషాలు మాత్రమే మిగిలిందనమాట. టైం అయిపోతుందని తొందరగా వెళ్ళేసి మా మేడం దగ్గరికి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి తొందరగా అయితే భయానికి మళ్ళీ తిరిగి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇఫ్తార్ టైం స్టార్ట్ అవుతుందని ముందే ఆల్రెడీ చాలా మంది వచ్చేస్తున్నారనమాట. ఇప్పటికే బయట నిలబెడుకున్న ప్రతి ఒక్కరిని లోపలికి అయితే రానిచ్చారు. ఇంకా దీన్ని వచ్చేసరికి ఇక్కడ ఖైమా అంటారనమాట. సో దీంట్లోనే ప్రతి ఒక్క రంజాన్కి వచ్చేసరికి లోపలైతే కూర్చోబెడతారు. సరిపోకపోతే మాత్రం బయట కూర్చోబెడతారనమాట. నేను లాస్ట్ బ్లాగ్ లో బయట కూర్చొని అయితే తిన్నాను సరిపోకపోతే. ఇప్పుడు వచ్చేసరికి ఇట్లాంటి ఒక ప్లేట్ ఉంటుంది, దాని చుట్టూ 6 మంది అయితే కూర్చుంటారు. ప్రతి ఒక్కరికి వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అనేవి ఆల్రెడీ పెట్టేసి ఉంటారు. మనం వెళ్ళి అక్కడ కూర్చోవడమే అనమాట. అండ్ రైస్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది. లోపల ప్రతి ఒక్కరికి ఒక చికెన్ పీస్ అయితే ఉంటుంది. మొత్తం వచ్చేసరికి 6 మందికి అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ రైస్ అయితే మన ఇండియన్ స్టైల్లో అయితే ఉంటుంది. సో అందుకని ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి రావడానికి అయితే ఇష్టపడతారు. దీని టేస్ట్ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి కర్రీ కూడా అయితే ఇస్తారనమాట సపరేట్ గా. సో నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇఫ్తియార్కి వచ్చేసి
వచ్చేసరికి అజా అయితే ఇస్తారు. మన ఇఫ్తార్ వచ్చేసరికి ఒక ఖజూరంతో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ఖజూరం తినేసి ఇంకా దాని తర్వాత అయితే తినొచ్చు, తాగొచ్చు. అందరితో పాటు నేను కూడా ఖజూరం అయితే స్టార్టింగ్ లో తిన్నాను. ఒక్కసారిగా నీళ్లు తాగుతానే నిజంగా గైస్ ఆ యొక్క వాల్యూ అనేది నాకు తెలిసింది, నీళ్ళకి సంబంధించింది అలాగే ఆకలికి సంబంధించింది. అందుకే ఫుడ్ అనేది ఎక్కువ వేస్ట్ చేయకూడదు అని చెప్తారు. ఇంతవరకు మన ఛానల్ ని మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి గైస్. ఈ చిన్న బాటిల్ ఎప్పుడైతే వాటర్ మొత్తం తాగేసానో నా నిజంగా స్టమక్ మొత్తం నిండిపోయింది. మీ దగ్గర ఫుడ్ ఎక్కువ ఉంటే మాత్రం దాన్ని మాత్రం అసలు పారేయకండి, ఎవరికైనా ఇచ్చేయండి మీకు ఆకలి లేకపోతే. ఇంకా దీని తర్వాత నేను డైరెక్ట్ గా వచ్చేసరికి వెళ్ళిపోతున్నాను మస్బకాకి అనమాట. ఎందుకంటే నిన్న నైట్ వచ్చేసరికి మనం మస్బకాకి వెళ్ళి మా యొక్క బెడ్షీట్ అనేది అక్కడైతే ఇచ్చేసి వచ్చాను. అలాగే నేను ఫ్రీ అయితే చేసిస్తారనేది చెప్పాను. సో చూద్దాం ఇప్పుడు వెళ్ళి ఫ్రీగా చేస్తారా లేదంటే డబ్బులు తీసుకుంటారా అనేది చూద్దాం. ఇప్పుడైతే నేను మస్బకాకి అయితే వచ్చేసాను. ఇంకా ఇతనితో అయితే మాట్లాడాను అనమాట. నిన్న నేనైతే బెడ్షీట్ అయితే తీసుకొచ్చాను, దానికి సంబంధించింది అయితే మీరు ఇలా చెప్పారు ఫ్రీగా చేస్తానని చెప్పి అని. సో అతనైతే వెంటనే లోపలికి వెళ్ళిపోయి ఇంకా నా బెడ్షీట్ అయితే తెచ్చిచ్చేసాడు. షాప్ వచ్చేసరికి బయాన్ లో గత 8 లో అయితే ఉంటుంది, చిన్న జమియా దగ్గర. సో ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి యూజ్ చేయాలి అనుకుంటే ఒక 10 దినాలు స్పెండ్ చేసినట్లయితే మీకు రిటర్న్ లో 1 KD అయితే ఇస్తారు, కమిషన్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి నా బెడ్షీట్ అయితే తీసుకొచ్చేసారు. సో ఇంకా దీన్ని వీళ్ళు ఎలా మడతపెట్టి ఎంత రెస్పెక్ట్ గా ఇస్తారో మీరే అయితే చూడండి ఒకసారి ఇక్కడ. వీళ్ళు అనుకుంటే ఫ్రీగానే కదా చేసి ఇచ్చింది, ఇట్లకే ఇస్తే తీసుకెళ్లిపోతాడులే అని కూడా అనుకోవచ్చు వీళ్ళు నిజంగా చెప్పాలంటే. కానీ అలా చేయలేదన్నమాట, చాలా రెస్పెక్ట్ అయితే ఇచ్చారు. ముందుగా మొత్తం వచ్చేసరికి ప్యాకింగ్ చేసి మరీ అయితే ఇచ్చారు. సో ఎవరైనా వెళ్ళి చేపించుకోవాలనుకుంటే చేపించుకోవచ్చు. అలాగే యూట్యూబ్ లో చూసి వచ్చామనుకుంటే మీకు డిస్కౌంట్ కూడా అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా, సో మన దగ్గర 1 రూపీ కూడా అయితే తీసుకోలేదు వీళ్ళు, నిజంగా ఫ్రీగా అయితే చేసి ఇచ్చారు. నాకు కూడా తెలియదు అనమాట వీళ్ళు నిజంగా. సో స్ట్రేంజర్సే అనుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా వీళ్ళ దగ్గర చేపించుకోవాలనుకుంటే ఇది వచ్చేసరికి బయాన్లో అయితే ఉంది, గత 8లో అయితే ఉందన్నమాట. ఇది చిన్న జమియా దగ్గర. ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయండి. అలాగే ఇక్కడ మీరు 10 దినాల వరకు ఖర్చు పెట్టి చేపించుకుంటే 1 KD మీకు రిటర్న్ అయితే వస్తుందన్నమాట. ఓకేనా గైస్? సో ఫ్రెండ్స్ రంజాన్ డే 3 వ్లాగ్ వచ్చేసరికి ఇక్కడతో కంప్లీట్ అయింది. డ్రైవర్ లైఫ్ వచ్చేసరికి నిజంగా ఈజీ అయితే కాదు, కానీ అల్హమ్దులిల్లా బాగుంటుంది. ఒకవేళ మీరు కూడా ఫాస్టింగ్ చేస్తున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రేపటి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం.